హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ శ్రావణి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి శ్రావణి వ్లాగ్స్. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది టైటిల్ చూసి. మేము ఇవాళ నోముల వ్రతం చేసుకుంటున్నాం. అంటే కేదారేశ్వర స్వామి వ్రతం అని. నేను ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి ఇల్లంతా ఊడ్చి మాపు పెట్టి ముగ్గు వేసి స్నానం చేసి వచ్చేలోపు మా బావ లేచారు. నేను నైవేద్యంకి ఫుడ్ ప్రిపేర్ చేసేలోపు మాకు కూడా ఫ్రెష్ అయ్యి తను పూజ గదిలో నార్మల్ పూజ చేసుకొని గుడిలో వ్రతానికి కావాల్సిన పూజ సామాగ్రి అన్ని బ్యాగ్లో రెడీ చేసి పెట్టేసింది. గుడికి వెళ్ళే హడావిడిలో కొన్ని మర్చిపోతామని ముందుగా రెడీ చేసి పక్కన పెట్టేసింది. నేను నైవేద్యానికి ప్రసాదాలు మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసాను. వడలు ఒక్కటి మాత్రం వేయలేదు, ఎందుకంటే నాకు వడలు వేయడం రాదు. అందుకే తను వచ్చి వడలు వేస్తుంది. మాకు ఈ వ్రతంకి కలశం కంపల్సరీ పెట్టుకోవాలి, కానీ నాకు పూజ గదిలో కలశం పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అందుకే హాల్లో పీట వేసి కలశం పెట్టి పూజకి రెడీ చేసుకుంటున్నాం. టెంపుల్ మాకు ఇంటి దగ్గర ఉంటుంది, ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆల్రెడీ మా అక్క మా బావ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా నేను టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ ఎలా జరిగిందో చూపిస్తాను మీకు. గుడికి వెళ్ళడానికి నేను ఎలా రెడీ అయ్యానో ఇది నా ఫైనల్ లుక్. టెంపుల్కి అయితే వచ్చేసాం. ముందుగా వచ్చిన వాళ్ళకి పూజ లోపల జరుగుతుంది. మేము బయట కూర్చొని పూజకి తెచ్చుకున్నవన్నీ ప్లేట్లో ఆర్గనైజ్ చేసుకొని గౌరమ్మను కూడా పసుపుతో రెడీ చేసి పెట్టుకొని బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాం. లోపలికైతే వచ్చేసినాం. అమ్మవారికి అలంకారం అయితే చాలా బాగా చేశారు. అమ్మవారిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది మాకు. అమ్మవారి ముందు శివయ్యలింగం కూడా పెట్టింటే సాక్షాత్తు శివ పార్వతులు ఉన్నారన్న ఫీల్ వస్తుంది. ఇంకా మాకు పూజ అయితే చాలా బాగా చేపించారు. ఈ పూజలో మాత్రం కథ ఇంపార్టెంట్. పంతులు గారు చాలా ఓపికతో కథని అర్థమయ్యేలాగా క్లీన్గా చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ బయట ఉన్నారు, లేట్ అవుతుంది అని తొందరపడకుండా పూజ చేపించారు. వ్రతం కంప్లీట్ చేసి శివయ్య దర్శనం అభిషేకం చేసుకొని బయట వచ్చి దీపాలు పెట్టుకొని ఇంటికి వెళ్ళి ఇంట్లో దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టుకొని పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత తింటున్నాం. మా అత్త వాళ్ళు పల్లిలో ఉంటారు. వాళ్ళకి గుడిలో నోముకొచ్చిన దారాలు, ఫ్రూట్స్, గాజులు వాళ్ళకి ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాం. యాక్చువల్లీ ప్రతి ఇయర్ మేము వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళతో కలిసి పండగ చేసుకునే వాళ్ళం. బట్ ఇయర్ అలా కుదరలేదు. అందుకే టీపీటీలో ఫస్ట్ టైం వాళ్ళని వదిలి పండగ చేసుకుంటున్నాం. మా బావ వెళ్ళిన తర్వాత నేను మా అక్క కూర్చొని పూజలో పెట్టిన పసుపు కుంకుమ దారాలు వేసుకొని కాసేపు అలా రిలాక్స్ అయ్యాం. పూజ ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలి ఏమీ తెలియదు. ఎందుకంటే మేము
అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళతో కలిసి చేసుకునే వాళ్ళం కాబట్టి మాకు పెద్దగా ఏం ఐడియా అంత లేదు. కొంచెం ఈజీ కూడా అయింది నాకు. అత్త వాళ్ళని వదిలి ఫస్ట్ టైం నేను అక్క కలిసి నోముల వ్రతం చేసుకుంటున్నాం. తను ఉండడం వల్ల నాకు పూజ ఎలా చేసుకోవాలి ఏమని తెలుసుకున్నా. నాకైతే చాలా కష్టమయ్యేది ఈ వ్రతానికి. ఏం కావాలి, ఏం తీసుకోవాలి పెద్దగా ఏం ఐడియా లేదు. నాకు తెలిసింది ఒకటే, నోము దారాలు మాత్రం కంపల్సరీ తీసుకోవాలని అదొక్కటి తెలుసు. మిగతా ఇంకెలా చేయాలి నాకేం పెద్దగా ఐడియా లేదు. ఈవినింగ్ కలశం కదిలించడానికి పూజ చేసుకొని పూజ చేసేలోపు అక్క పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. ఇంకా వాళ్ళకి నోము దారాలు కట్టి కలశం కదిలిచ్చేసాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.